దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈరోజు దధీచుని గురించి ఏం చెప్పారో విందాం. ఒకనొకప్పుడు చవన మహర్షి అంధుడు మరియు వృద్ధుడు. అతని భార్య పేరు సుకన్య. ఇది చవన మహర్షిని గురించి మనం చదువుకున్నప్పుడు ఆ శర్వాతి రాజు యొక్క కూతురు అని చెప్పుకున్నాం కదా, ఆమె సుకన్య. ఆమె వల్లనే ఆయన అంధుడయ్యాడని కూడా చెప్పుకున్నాం. ఆయన చుట్టూ పుట్ట లేచింది. ఆ తపస్సు చేస్తుండగా లోపల నుంచి 2 జ్యోతులు ప్రకాశిస్తుంటే అవేదో మినుగురు పురుగులు అనుకుని వాటిని పుల్లతో పొడిస్తే అక్కడి నుంచి రక్తం కారి భయపడి ఇంటికి వచ్చింది. అప్పుడు శర్వాతి భటులందరూ కూడా మూత్రపురుష నాళాలు బంద్ అయిపోయినాయి అని కూడా చెప్పుకున్నాం. అందుకని వెళ్ళి ఆ శరణుని వేడాడు. అప్పుడు ఆ చవనుడు పెళ్లి చేసుకున్నాడు ఈ సుకన్యని అని విన్నాం కదా. ఆ తర్వాత ఈ చవనుడే సరస్సులో మునిగి తన వృద్ధాప్యాన్ని అంధత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అలా ఈ సుకన్యతోటి దాంపత్య జీవితం చక్కగా జరుగుతుందన్నమాట చవనుడికి. అప్పుడు పుట్టాడు ఒక పుత్రుడు, ఆయనే దధీచి. ఈ దధీచి బాల్యం నుండి కూడా సరస్వతి నది తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. బహుకాలం నియమబద్ధంగా తపస్సు చేశాడు. ఒక రోజున దధీచి మహర్షి సరస్వతి నదిలో స్నానం చేస్తూ ఉంటే ఒక అప్సరస అతి సుందరమైన ఆమె వచ్చింది. గీతాలాపాలతో ఆయనని మోహించింది. దధీచి కూడా ఆమెను చూసి మోహించాడు. కామవంచ దధీచికి కూడా పెళ్ళుకుంది. ఆయన తేజస్సు హఠాత్తుగా ఆ సరస్వతి నదిలో పడింది అనమాట. సరస్వతి స్త్రీ రూపం ధరించింది. ఆ నది తన గర్భంలో భద్రపరుచుకుంది వీర్యాన్ని. అలా కొంతకాలం గర్భవతిగా ఉండి కొంతకాలం అయిన తర్వాత ఒక పుత్రుని కంది. అతనికి సారస్వతుడు అని పేరు పెట్టారు. అంటే దధీచి సరస్వతుల పుత్రుడు సారస్వతుడు అనమాట. ఒకప్పుడు దేవేంద్రుడు ఈ మాస్టర్ దగ్గరికి వచ్చాడు, శాస్త్రాలను ఉపదేశించాడు. ఈయనకే ఉపదేశించాడు దేవేంద్రుడు. అయితే ఈ శాస్త్రాలను నువ్వు ఎవరికి ఇతరులకు చెప్పొద్దు, ఇతరులకు కానీ చెప్తే నువ్వు చనిపోతావు అన్నాడు. అయితే ఒకసారి అశ్విని కుమారులు వచ్చారు దధీచి దగ్గరికి. ఇంద్రుడు చెప్పిన శాస్త్రాన్ని అంతా బోధించమన్నారు. అయితే చాలు కళ్ళ వెళ్ళబడ్డారు. కాదనలేక పాపం దధీచి వాళ్ళకి చెప్పాడు, మరణించాడు. మరి శాపం కదా, చెబితే చనిపోతామని. ఆయన మరణించాడు పాపం. ఈ అశ్విని కుమారులు ఆయన బ్రతికించారు. వైద్య విద్యకి వాళ్ళు ప్రతిరూపాలు కదా అశ్విని దేవతలు, అందుకని బ్రతికించారు. అలా పునర్జన్మ ఎత్తాడు అన్నమాట దధీచి. ఒక రోజున దధీచి ఇంటికి క్షవుడు అనే రాజు వచ్చాడు. తర్కశాస్త్రంలో వాదనకి దిగాడు. కోపోద్రిక్తుడై తన ఆయుధంతో దధీచి శిరస్సును ఖండించాడు. ఈ క్షవుడే రాజు కదా, తర్కంలో ఆయనకి కోపం వచ్చింది రాజుకి. దధీచి శిరస్సును ఖండించేశాడు. ఇంతలో రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వచ్చాడు దధీచి దగ్గరికి. జరిగిన అన్యాయానికి జాలి పొందాడు. తనకు తెలిసిన మృత సంజీవని విద్య ద్వారా దధీచిని బ్రతికించాడు. ఇప్పుడు 2 సార్లు చచ్చి బ్రతికాడు అనమాట దధీచి. ఈయన శివభక్తుడు, గట్టి శివభక్తుడు, విష్ణు దేశి కూడా. అతడు శివుని గురించి తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. దధీచికి స్వచ్ఛంద మరణం వరం ఇచ్చాడు. అలాగే వజ్రకాయ శరీరాన్ని కూడా ఇచ్చాడు. ఈ 2 వరాలు ఇచ్చాడు అనమాట, వజ్రకాయ శరీరము, ఇచ్చా మరణం. విష్ణుమూర్తిని క్షవుడు ఆశ్రయించాడు. అతను తన చక్రాన్ని ప్రయోగించాడు. ఎవరు అంటే క్షవుడిదే ఒకసారి దధీచిని చంపాడు కదా, ఇప్పుడు ఆ క్షవుడే విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే అతను మళ్ళీ చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే మరి అది వజ్రకాయ శరీరాన్ని ఇచ్చాడు కదా శివుడు, అందుకని దధీచిని ఆ సుదర్శన చక్రం ఏమి చేయలేకపోయింది అనమాట. దధీచి శ్రీహర్షికి వ్యతిరేకం కూడా, అందుకనే శ్రీహరి పని కూడా చేశాడు. ఒక రోజున దక్షుడు యజ్ఞం చేయటానికి పూనుకుని అందరిని పిలిచి శివుణ్ణి
ఆహ్వానించాల, మిగతా వాళ్ళందరినీ పిలిచాడు. అయితే వాళ్ళతో పాటు మహర్షుల్ని పిలిచాడు అనుకుని దధీచి కూడా వచ్చాడు ఆ యజ్ఞానికి. అరే శివుడు లేకుండా యజ్ఞం ఏమిటయ్యా, ఇది తప్పని కూడా దక్షుడికి సలహా ఇచ్చిన దక్షుడు పెడచెవిని పెట్టాడనమాట. తత్ఫలితంగా దక్షుడే శివుని చేతిలో హతమయ్యాడు కదా. అంటే శివుని చేతులు అంటే శివుడు పంపిన వీరభద్రుడి చేతిలో. వీరభద్రుడు కూడా సాక్షాత్తు శివావతారమేగా, అందుకని శివుని చేతిలో హతమయ్యాడని ఇక్కడ చెప్పుకున్నాం. ఆ తరువాత ఒకప్పుడు రాక్షసులు దేవతలపై దండెత్తారు, అనేక విధాల వారిని బాధించారు దేవతల్ని. దేవతలేమో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు, విష్ణుమూర్తిని వేడుకున్నారు మమ్మల్ని కాపాడమని. అప్పుడు ఆయన ఏం సలహా ఇచ్చాడంటే, వెళ్ళి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి మీరందరూ కూడా, అప్పుడు మమ్మల్ని కాపాడండి అని అడిగితే ఆయన ఆత్మత్యాగం చేస్తాడు. అప్పుడు ఆయన ఎముకలతో మీరు ఆయుధాలు తయారు చేసుకోండి, ఆయుధాలతో మీరు రాక్షసులను సంహరించవచ్చు అన్నాడు. అలాంటి దధీచి ఎముకలతో తయారైందే వజ్రాయుధం. విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం వాళ్ళందరూ వెళ్ళారు దేవతలు. దధీచి మహర్షి తపస్సు చేసుకుంటుండగా ఆయన్ని అడిగారు. ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. అయితే దేవతలు మేలు కోరి దేహత్యాగం చేసి ఆయన కోరుకున్నాడు అనమాట. అందుకు అందులో ఇచ్ఛామరణం ఉంది కదా, అందుకనే అంటే ఆత్మత్యాగం చేసుకున్నాడు. ఆ ఎముకలతోనే వాళ్ళు వజ్రాయుధం ఇట్లాంటివన్నీ చేసుకున్నారు. రాక్షసులపై దండెత్తి వారిని ఓడించారు. ఆ విధంగా దేవతలు వృతాసురుడు అనే రాక్షసుడు కూడా, అసలు వృతాసంహారం కోసం ఇది జరిగిందనమాట. ఆ వృతాసుర సంహారం చేయటం కోసమే వీళ్ళు దధీచిని వెళ్ళి ప్రార్థించారు. ఆయన అప్పుడు ఇచ్చాడు, దాంతోనే వజ్రాయుధం వచ్చింది, దాంతోనే వృతాసురుని సంహరించారు. అలా దేవతలు ఆ రాక్షస బాధల నుండి విముక్తి చెందారన్నమాట. అంటే ఈ విధంగా దధీచి మహర్షి మూడోసారి చనిపోయాడు. అతని భార్య సహగమనం చేసుకోవటానికి ప్రయత్నించింది. దేవతలు ఆమెను నివారించడానికి ప్రయత్నించి విఫలమయ్యారన్నమాట. అంటే ఊరుకోలే. అప్పుడే ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా. అయితే ఆమె చితి పేర్చుకుంది, చితిలోకి దూకింది. ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే గర్భంలో ఉన్న శిశువు జారి పిప్పల వృక్షం కింద పడింది. ఆమె శిశువు ఆమె ఏమో చిత్తులో పడి భస్మం అయిపోయింది. కాబట్టి ఆ పిప్పల వృక్షం కింద పడి బ్రతికాడు కాబట్టి అతనికి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. అలా పిప్పలాద మహర్షి దధీచి మహర్షి యొక్క కుమారుడు అన్నమాట. ఇది దధీచిని గురించి ఇక్కడ చెప్పారు. అయితే దధీచి కథ మనకేం తెలుపుతుందంటే, సమాజం మేలు కోసం నీ ప్రాణాన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడు అని మనకి దధీచి మహర్షి యొక్క కథ సందేశాన్ని అందిస్తుంది. మరి వాస్తవంగా దేవతల కోసం ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేవతలు అంటే ఎవరు? ఈ ప్రకృతికి మేలు చేసేవాళ్ళు దేవతలు, ప్రకృతి హాని చేసేవాళ్ళు రాక్షసులు. ప్రకృతికి మేలు చేసే దేవతలు ఉంటేనే ప్రకృతి నిరంతరం 3 పువ్వులు 6 కాయలుగా ఆ భగవంతుని దివ్య ప్రణాళికలో బ్రహ్మ చేత అలా కొనసాగింపబడుతూ 432 కోట్ల సంవత్సరాలు నిరంతరం ప్రకృతి విస్తరిల్లుతూ ఉంటుంది. మరి ప్రకృతి విస్తరిల్లటానికి దేవతల సహాయం ఎంతో అవసరం కదా. అలాంటి దేవతల కోసం తన ప్రాణాన్ని ఇస్తే ఈ ప్రకృతి చక్కగా ఉంటుంది అని ఆయన తన శరీరాన్ని త్యాగం ప్రాణత్యాగం చేశాడు అన్నమాట. కాబట్టి సమాజం కోసం, అంటే కుటుంబం కోసం ఒకడు, అలాగే వంశం కోసం ఒకడు, అలాగే మానవుల కోసం ఒకడు, అలాగే గ్రామం కోసం ఒకడు, అలాగే జిల్లా కోసం ఒకడు, రాష్ట్రం కోసం ఒకడు, అలా దేశం కోసం ఒకడు త్యాగం చేయాలి అనే సందేశాన్ని ఈ దధీచి మహర్షి కథ మనకు అందిస్తోంది. స్వస్తి.